హాయ్ అండి, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూవీ టాక్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హ్యారీ పాటర్ మూవీ ఫ్రాంచైజీ సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ ఫ్రాంచైజీని జేకే రౌలింగ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించారు. అండ్ ఆల్సో ఈ సినిమాని ఒకే ఒక్క డైరెక్టర్ అయితే తీయలేదు, నలుగురు డైరెక్టర్స్ కలిసి ఈ సినిమాని అయితే పూర్తి చేశారు. లైక్ క్రిస్ కొలంబస్, అల్ఫాన్సో క్వారన్ అండ్ ఆల్సో మైక్ న్యూవెల్ మరియు డేవిడ్ యේట్స్. అలాగే మన ప్రపంచంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీ ఫ్రాంచైజీల్లో ఈ మూవీ ఫ్రాంచైజ్ టాప్ లీగ్ లో అయితే ఉంటుంది. అంతలా ఎందుకు ఈ మూవీస్ కి కలెక్షన్స్ వచ్చాయంటే, ఈ మూవీస్ ని బేసికల్లీ ఒకవైపు చిన్నపిల్లలకి నచ్చేలాగా, మరోవైపు పెద్దవాళ్ళకి కూడా నచ్చేలాగా డిజైన్ చేశారు. బేసికల్లీ ఈ మూవీ ఫ్రాంచైజ్ సంబంధించిన స్టోరీని డిఫైన్ చేయాలంటే, వాల్డర్ మోర్ట్ అని పిలువబడే చీకటి శక్తుల రారాజు ఒకడైతే ఉంటాడో, మన హ్యారీ పాటర్ అంటే వాల్డర్ మోర్ట్ ని ఎలా ఎదిరించాడు అంటే, ఒక పక్క తను ఈ మాయాజాలం అనేది నేర్చుకుంటూనే హాగ్వర్డ్ స్కూల్ కి వచ్చిన సమస్యల్ని ఎదురిస్తూ, మరో పక్క ఈ వాల్డర్మోర్ట్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మీరు ఈ సినిమాలో అయితే చూస్తారు. యాక్చువల్లీ మూవీ ఫ్రాంచైజ్ అనేది నాకు ఎలా అనిపించిందంటే, నేను ఒక మూవీ ఫ్రాంచైజ్ ని పూర్తిగా చూసింది మొదలు పెట్టింది అయితే ఈ హ్యారీ పాటర్ తోనే. అంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. సో దాదాపు 7-8 మూవీలు అయితే ఉన్నాయి ఈ మూవీ ఫ్రాంచైజ్ లో. అలాంటివి నేను రోజుకు ఒక మూవీ చొప్పున లేదా రోజుకి 2 మూవీస్ చొప్పున ఈ మూవీ ఫ్రాంచైజీని నేను కంప్లీట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈవెన్ నేను చూసింది కూడా నాకు 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నన్ను అయితే ఫుల్ సాటిస్ఫై చేసింది ఈ మూవీ ఫ్రాంచైజ్ అనేది. బేసికలీ నాకు ఈ మూవీ ఫ్రాంచైజ్ లో ఎక్కువ నచ్చిందంటే, ఏవైతే వాళ్ళు ఈ మూవీకి హార్ట్ సోల్ గా ఎంచుకున్నారో అంటే మ్యాజికల్ వాల్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా బాగా సక్సెస్ సాధించారు. అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన 3 ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్షిప్ అండి. అంటే మన హ్యారీ పాటర్, అలాగే రాన్ వీజ్లీ మరియు హెర్మోనీ, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫ్రెండ్షిప్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక పిరికివాడిలాగా, అలాగే దేన్ని చూసినా భయపడే వాడిలాగా మన హ్యారీ పాటర్ అయితే ఉంటాడు. కానీ రాన్ వీజ్లీ మరియు హెర్మోనీ తనకి ఎక్కడలేని ధైర్యాన్ని ఇచ్చి, మరో పక్క తనకి తెలియని ఆ మాయాజాలాన్ని మరో పక్క నేర్పిస్తూనే ఈ వాల్డర్మోర్ట్ ని ఎదిరించడానికి సిద్ధం చేస్తారు. ఆ సిద్ధం చేసే క్రమంలో ఈ సిరీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చాలా హర్రర్ మూవీస్ అని చూసే ఉంటాం కదా, అదే విధంగా ఈ సిరీస్ ఆఫ్ ఫ్రాంచైజ్ లో వాల్డర్మోర్ట్ కనిపించిన ప్రతి సీన్ లోను మనల్ని భయపెట్టే విధంగానే తన క్యారెక్టర్ అనేది డిజైన్ చేశారు. ఆ విధంగా అయితే ఉంటది. అంటే ఈ మూవీ ఫ్రాంచైజ్ లోని మూవీస్ ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఆ మాట కరెక్ట్ గా యాప్ట్ అనమాట. ఎందుకంటే ఒక పక్క చాలా స్వీట్ గా ఉన్న మన హ్యారీ పాటర్, మరో పక్క చాలా క్రూయల్ గా ఉన్న వాల్డర్మోర్ట్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని చూపించడంలో, అలాగే దానిపైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్స్ చాలా సక్సీడ్ అయ్యారని చెప్తాను నేనైతే. అండ్ ఆల్సో చాలా మంది ఈ హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, దాంట్లో క్యారెక్టర్స్ అనేవాళ్ళు చిన్నపిల్లలు మెయిన్ లీడ్ గా ఉండడం వల్ల ఈ సిరీస్ ఆఫ్ ఫ్రాంచైజ్ చిన్నపిల్లల కోసమే అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఒకసారి మీరు ఏ వయసు వాళ్ళైనా సరే ఒకసారి స్టార్ట్ చేయండి, మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ సిరీస్ ఆఫ్ ఫ్రాంచైజ్ ని. నాకు ఫస్ట్ ఇది వచ్చేసి 6th or 5th క్లాస్ లోనే దీనికి సంబంధించిన పోస్టర్స్ నేనైతే చూడడం జరిగింది. దాని వల్ల ఈ మూవీస్ చూడాలనే ఇంట్రెస్ట్ అనేది నాకు క్రియేట్ అయింది. నేనైతే 13-14 ఇయర్స్ ఏజ్ లోనే చూసాను. కానీ అడల్ట్ సీన్స్ అంటూ ఏమీ లేవు, కానీ భయపెట్టే సీన్స్ అయితే చాలా ఉంటాయి. యాక్చువల్లీ అందుకే ఈ మూవీస్ ని అబౌట్ వాళ్ళు మాత్రమే చూడాలి. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫ్రాంచైజ్ గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి. అందుకే అంతటితో అయితే ఆపేస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఈ సిరీస్ ఆఫ్ ఫ్రాంచైజీని మీరు స్టార్ట్ చేసి ఉండకపోతే, అలాగే చూసి మధ్యలో ఫినిష్ చేయకోకుండా వదిలేసినా గానీ మీరు లాస్ట్ వరకు చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అది ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేవి మరికొన్ని రాబోతున్నాయి. అటువంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మేము వీడియో పెట్టిన మీ వరకు అయితే చేరుకుంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.